Hello viewers, welcome to Suni Home Recipes. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము సింపుల్ మెథడ్లో సమోసాస్ ప్రిపేర్ చేసుకుందాము. ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీ వేలో చేసుకుందాము. రెగ్యులర్గా తినే సమోసాస్ మనకి చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను పిండి కలుపుకోవడానికి. ఇక్కడ నేను 1.5 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, కొద్దిగా వాము, కొద్దిగా గీ వేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా మిక్స్ చేసుకుందాము. ఒకసారి 1 స్పూన్ పెరుగు వేసుకుందాము. కర్డ్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాము. బాగా పిండి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుని మనకి పిండి చేతికి అంటుకోకుండా ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగా మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పిండి ముద్ద కలిపి పెట్టుకోవాలి. ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఫోర్ స్పూన్స్ వేసాను ఆయిల్. జీరా వేసుకున్నాము. క్యూమిన్స్ వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. విధంగా తరిగి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకున్నాము. అదేవిధంగా సాల్ట్ వేసుకున్నాము. ఓకే అండి, మనం ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్నాము. 1/2 స్పూన్ ధనియాల పౌడర్. అదేవిధంగా 1/4 టీ స్పూన్ కారం, కొద్దిగా క్యూమిన్ పౌడర్ 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి నేను పీస్ యాడ్ చేస్తున్నాను, గ్రీన్ పీస్. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మనము పొటాటో యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో 3 తీసుకున్నాను. చిన్నవి ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఇదంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కనుక సాల్ట్ వేయనక్కర్లేదు ఇంకా. ఓకే అండి, చూసారు కదా, మనకి సమోసా స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము సమోసా ప్యాకెట్స్ రెడీ చేసుకున్నాము. కొద్దిగా పిండి చల్లుకొని మనం పిండిని 2 పార్ట్స్గా చేసుకున్నాము. ఈ విధంగా రౌండ్గా చేసుకొని మనము ఒత్తుకున్నాము. సో ఈ విధంగా మనము 2 షీట్స్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఒక షీట్ అయిపోయింది. మనము ఈ షీట్ని ప్లేట్లో పెట్టేసుకున్నాము. ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకుందాము.
ఇంకొక షీట్ ప్రిపేర్ చేసుకుందాము. మనము పిజ్జా కట్ చేసిన ఈ విధంగా లైట్గా కట్ చేసుకోవాలి. షేప్స్ సమోసా షేప్స్ కట్ చేసుకోవాలి. ఈ రకంగా కట్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ పెట్టుకుందాము. కొద్దిగా మనము స్టఫింగ్ తీసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకుందాము. ఈ షేప్లో పట్టేటట్టుగా తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము అరేంజ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ అప్లై చేసుకుందాము. సైడ్స్కి అంతా కూడా మనము వాటర్ అప్లై చేసుకోవాలి. చూసారు కదా, స్లోగా మనం వేసుకోవాలి షీట్ని. విధంగా ఫోర్క్ తీసుకొని కార్నర్స్లో మనము ప్రెస్ చేసుకుందాం. ఈ విధంగా వాటర్లో ముంచుకొని ప్రెస్ చేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది మనకి పిండి. ఇప్పుడు మనము సెంటర్ నుండి కట్ చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, మనకి ఈ విధంగా వస్తాయి సమోసాలు. చూసారు కదా, సైడ్స్ అంతా ఒకసారి మనము ఈ విధంగా ప్రెస్ చేసుకుందాము. సో దట్ స్టఫింగ్ మనకి బయటికి రాకుండా ఉంటుంది. అంతే అండి, ఈ విధంగా మనము అన్నీ పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈజీగా మనము సమోసాస్ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటాయి కూడా. అన్ని ఈ విధంగా పక్కన పెట్టుకుందాము. ప్లేట్లో పెట్టేసుకుందాము సపరేట్గా. ఓపెన్ అయినప్పుడు కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ కాగిపోయింది. మనము సమోసా వేసుకుని ఫ్రై చేసుకున్నాము. స్లోగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాము. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఈ విధంగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టిష్యూలోకి తీసేసుకున్నాము. చూసారు కదా, సమోసా రెడీ. ఈ విధంగా అన్నీ చేసుకున్నామండి. ఓకే అండి, చూసారు కదా, సమోసా రెడీ. ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా
ప్రిపేర్ చేసుకోవచ్చు సమోసా. మనకి చూడండి, చాలా సింపుల్ వే మనము సమోసా ప్యాకెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈజీ మెథడ్లో సమోసాస్ మీ కొరకు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.